మార్పును కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సో ఇలా సమైక్య రాష్ట్రంలో మనం 7 ప్రాజెక్టులను పూర్తిగా నష్టపోయినాం. 2 ప్రాజెక్టులను మాత్రం వాటిని వక్రీకరించి కట్టడం జరిగింది. ఉదాహరణకు నాగార్జున సాగర్లో ఏలేశ్వరం ప్రాజెక్టే వచ్చినట్టయితే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో కూడా 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా సస్యశ్యామలమయ్యే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆ తర్వాత జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా 161 టీఎంసీల నీళ్లు మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కేటాయించారు. దాన్ని ఏం చేశారు? చరి సమానం అని బచావ్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పుడు 132 అని కేటాయించారు. ఎడమ కాలువ 132, కుడి కాలువ 132. మళ్ళీ ఏం చేశారు? ఎడమ కాలువ ఓన్లీ తెలంగాణకే అని అనుకున్నది తెలంగాణ కాదు, దానికి నందిగామకు ఒక కాలువ తీయాలని కేఎల్ రావు పెట్టాడు. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతం వారు, జగ్గయ్యపేట ప్రాంతం వారు. ఇంకొకరు ఏం చేశారు? దాన్ని ఇక్కడ నుంచి శీలం సిద్ధారెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక పక్క ఉధృతంగా తెలంగాణ తొలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు వెంగళరావు గారు ఏం చేశారంటే ఆ కాలువను తీసుకుపోయి నూజివీడి దాకా తీసుకుపోయాడు, వెస్ట్ గోదావరి జిల్లా దాకా. లాస్ట్కి ఎడమ కాలువలో 132 టీఎంసీలో మనకు ఎంత తప్పుతున్నదంటే 80 టీఎంసీలు మాత్రమే. అక్కడ కూడా 3.5 లక్షల ఎకరాల ఆంధ్ర ఆయకట్టు క్రియేట్ చేశారు. అంటే వక్రీకరించిన ప్రాజెక్టులలో కూడా అన్యాయం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోణం నుంచి. మనకందరికీ తెలుసు 1990 తర్వాత 2014 దాకా 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో. నేను ఒకరోజు ఆ కోర్టు హాల్లో కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున పేపర్ తీసుకొని చదువుతున్నా. ఒకటే పేపర్లో 10 పేజీలలో 16 మంది రైతులు వరంగల్ జిల్లా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా అక్కడొక వార్త, అక్కడొక వార్త కనబడ్డది. నేను అదే రోజు నిర్ణయం తీసుకున్నా. అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను ఈ డబ్బులు సంపాదించడానికి అడ్వకేట్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలని చెప్పి మరుసటి రోజు నుంచి నేను కోర్టు పోలేదు. లాస్ట్ 28 ఇయర్స్లో నేను ఎన్నడూ కూడా కోర్టు వేసుకోలేదు. మళ్ళీ అంటే మాలాంటి వాళ్ళని ఎందరినో కదిలించినాయి రైతుల ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని జయశంకర్ సార్ దగ్గర పోయి అడిగితే ఏందో నా కారణాలు తెలుసుకోవాలి, మనం ఒకసారి కొంతమందిని కలుద్దామని చెప్పి ఆనాటి రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకర్ రావు గారి దగ్గర తీసుకుపోయాడు. ఆయన చెప్పాడు, సాగునీరు అందకనే బోర్లు వేసుకొని అప్పులు చేసి అప్పులు తీర్చక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే జేటీ ఘోష్ కమిటీని ఆయన చంద్రబాబు నాయుడు వేసినప్పుడు ఇదే వాస్తవం రుజువైంది. జేటీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికి కూడా మీకు గూగుల్లో ఉంది, అది తీస్తే మీకు కనబడుతుంది. ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటంటే సాగునీరు లేక బోర్లు వేసుకొని ఆ బోర్లలో నీళ్లు పడక ఆ అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారని. ఒకరోజు సిద్దిపేటకు ఆనుకొని ఉన్న లింగారెడ్డి పల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తేజ టీవీలో చూసి రాత్రి 10 గంటలకు ఉరికొయ్యకు వేలాడుతున్న రైతు శవాన్ని చూసి జయశంకర్ గారు నేను కలిసి మబ్బుల్లోనే పొద్దున్నే పోయినాం 7 గంటలకు. ఇంకా శవాన్ని కిందికి దించలే. ఏంటిదమ్మా అంటే 36 బోర్లు వేసిండు, పొలాలన్నీ అమ్ముకున్నాడు, ఒక్క బోర్ల కొద్దిగా నీళ్లు పడ్డాయి, అప్పులు తెచ్చి పంట వేసిండు, ఆ నీళ్లు 2 నెలలు వచ్చినాయి, పుట్టకొచ్చే టైంకు నీళ్లు లేవు, అప్పులలో వచ్చి బీదపడ్డారు, ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎందుకు దించలేదు శవాన్ని అంటే అంత్యక్రియల ఖర్చులు లేవన్నాడు. మా అందరి జేబులలో ఒక 3,000 రూపాయలు ఉంటే ఆ డబ్బులు ఇచ్చి ఆ శవానికి అంత్యక్రియం చేశాం. ఇది 97లో జరిగింది. అంటే ఇట్లా దాదాపుగా ఒక 30-40 రైతుల ఆత్మహత్యలను జయశంకర్ గారు నేను కల్లారా చూశాం. కానీ మేము ఎంత తెలంగాణ గురించి మొత్తుకున్నా కూడా ఒక పక్కన తెలంగాణ జనసభ, ఒక పక్కన మహాసభ, ఒక పక్కన ఐక్యవేదిక, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజాసమితి, మేము ఏం చేసినా కూడా ఉద్యమం అడుగు ముందు పోలే. మేము ఆర్టికల్స్ రాసాం. నేను ఒక్కనే 100 ఆర్టికల్స్ రాశాను. ఏది 2000 నాటికే నీళ్ళ మీద ఎట్లా అన్యాయం జరిగింది, ఒక్కొక్క జిల్లా మీద, ఒక్కొక్క ప్రాజెక్టు మీద. కానీ చలనం లేదు. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేదు. మేమెవరో నాయకులం కాదు, మేము అకాడమిషియన్స్. జయశంకర్ సార్ మేధావి, జాదవ్ మేధావి. మా మీద నమ్మకం లేక వెయిట్ చేస్తూ ఉండే తెలంగాణ సమాజం. ఆ టైంలో కేసీఆర్ గారు రావడం వల్ల వారికి ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. చావోరేవో తేల్చుకుందాం తెలంగాణ కోసమని. ఎన్ని అపవాదులు వేసినా కూడా చరిత్రలో కేసీఆర్కున్న స్థానాన్ని ఎవరు కూడా చెరిపివేయలేరు, మలిపివేయలేరు. దాన్ని ముట్టుకునే ధైర్యం, సాహసం కూడా ఎవరు చేయరు. అటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర వాళ్ళ కుట్రలు, జిత్తులు అన్నీ తెలిసిన వ్యక్తిగా వాళ్లకు వాటితోనే సమాధానం చెప్పైనా ఆయన తెలంగాణ సాధించారు. కానీ చరిత్ర ఈ 10 ఏళ్లదే. ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 10 ఏళ్లలో 3 రకాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాగునీటి రంగాన్ని
అద్భుతంగా ప్రపంచంలోనే మేటిగా నిలపాలని అనుకున్నారు. వారు అనుకున్నది 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని చెప్పారు. కానీ 2020-21 నాటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇనాగరేట్ అయిందో ఇంకా 35 లక్షల ఎకరాలు దాన్ని కలిపారు. 1,35 ఎకరాలు నా స్వప్నం అని చెప్పారు. ఆ తర్వాత 1,71 ఎకరాల సాగు భూమి తెలంగాణలో ఉన్నది ఇప్పటికీ కూడా. కానీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరగడం వల్ల, రోడ్స్ వైడన్ కావడం వల్ల, కొన్ని రిజర్వాయర్స్ ఇట్లాంటి వాటికి కూడా కొంత భూమిని తీసుకోవాల్సి రావడం వల్ల ఇవాళ మనము ఏ రైతైనా కూడా పంట వేస్తున్న భూమి 1,35 ఎకరాలు మాత్రమే. ఇందాక కవిత గారు అన్నట్టుగా ఒకానొక సమయంలో 1 కోటి ఎకరాలలో కూడా ప్రభుత్వ ఖర్చుతోని కానీ బోర్వెల్స్ బావుల ద్వారా కానీ నీళ్ళు వచ్చి 1 కోటి ఎకరాల్లో పంటలు పండించుకున్నారు. ఒకటే ఉదాహరణ చెప్తాను. మిషన్ కాకతీయ రాకముందు మిషన్ కాకతీయలో మనం 27,000 కుంటల చెరువులను, 46,000 అంటే మొత్తం 27,000 కుంటల చెరువులు ఉంటాయి. మిగతా చిన్న నీటి వనరులు ఉంటాయి, చెక్ డ్యామ్స్ కానీ చిన్న చిన్న పర్కులేషన్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ 27,000 కుంటల చెరువులను బాగు చేసుకోవడం వల్ల 3-4 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. దాదాపుగా 15 లక్షల ఎకరాలు చెరువుల కింద, కుంటల కింద ప్రత్యక్షంగా మారింది. ఇవన్నీ నింపడం వల్ల, వాగులు నింపడం వల్ల భూగర్భ జలాలు భారతదేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేనట్టు 8 మీటర్ల ఎత్తుకు భూగర్భ జలాలు వచ్చినాయి. కొన్ని దిక్కులను అయితే ఇక్కడే ఉన్నారు. మా గణపతిరావు గారు మా ఓఎస్డీగా పనిచేశారు. ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. ములుగులో ఆయన ఒక బోర్ వేస్తే మోటార్ పెట్టకుండా నీళ్లు పైకి దాదాపు తాడి చెట్టు అంత పైకి ఎగదాన్నినాయి నీళ్లు. అంటే ఇవాళకి కూడా మీకు తెలంగాణలో చాలా జిల్లాలలో మనకు ఆ పరిస్థితి ఉన్నది. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి 2017 దాదాపుగా తెలంగాణలో 3 వంతుల భూమి, అంటే 4/3 వంతుల భూమి క్రిటికల్ జోన్ కానీ, డార్క్ ఏరియాస్ కానీ, అంటే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి బోర్ వేయడానికి కూడా అవకాశం లేని మండలాలు, గ్రామాలు ఉండేది. కానీ ఇవాళ చూస్తే కేవలం ఒక 500-600 గ్రామాలు తప్ప తెలంగాణ అంతటా కూడా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద ఎండిపోయిన బావులన్నింటిలో కూడా మళ్ళీ నీళ్ళు వచ్చాయి. అప్పటికే చాలా బావులు కూడుపుకున్నారు, కానీ మిగిలి ఉన్న బావులలో మళ్ళీ నీళ్ళు వచ్చాయి. ఎండిపోయిన 10 లక్షల బోర్లన్నీ కూడా మళ్ళీ తిరిగి పారడం మొదలైంది. వాటిల్లో మళ్ళీ ఊటలు వచ్చాయి. ఇవన్నీ కలిపి దాదాపుగా 25-30 లక్షల ఎకరాలు ఈ మిషన్ కాకతీయ వల్లనే పరోక్షంగా, ప్రత్యక్షంగా మనకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అయితే ఒకసారి మనం లెక్కలు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో కలిసే నాటికి 12 లక్షల ఎకరాలు చెరువుల కింద, 4 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద, అంటే అప్పటికి నిజాం సాగర్ కానీ, పెండ్లిపాకలు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కొన్ని ఉండేది, మీడియం కానీ మేజర్ కానీ. ఇంకా అప్పటికి ఆర్డిఎస్ కానీ, కడెం ప్రాజెక్టు కానీ సాగులోకి రాలేదు. బట్ 56లో 16 లక్షల ఎకరాలు ఉంటే 2014లో మనకు తెలంగాణ ఏర్పడ్డ నాటికి కేవలం 20 లక్షల ఎకరాలకు మాత్రమే చెరువుల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందినాయి. లెక్కలు చూస్తే మాత్రం ఇందాక కవితకు చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలకు సమైక్య రాష్ట్రంలో నీటి వసతి కల్పించినట్టుగా మన గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి. ఐపీ క్రియేషన్ వేరు, ఐపీ యూటిలైజేషన్ వేరు. అంటే ఇరిగేషన్ పొటెన్షియాలిటీ క్రియేషన్ వేరు. రికార్డులో మన క్రియేషనే ఉంటుంది, యూటిలైజేషన్ అనేది ఉండదు. యూటిలైజేషన్ అనేది అగ్రికల్చర్ క్రాప్ అండ్ సీజన్ రిపోర్ట్లో దొరుకుతుంది మనకు, ఎక్కడ ఎన్ని పంటలు పడినాయి అనేది క్రైటీరియా. వాళ్ళు లెక్క చెప్పేది ఏంటంటే 50 లక్షల ఎకరాల్లో 33 లక్షల ఎకరాలు బోర్ల కింద రైతులు కష్టపడి అప్పులు తెచ్చి ప్రాణాలు వదిలి వాళ్ళు సాధించుకున్నదే 33 లక్షల ఎకరాలు. కేవలం 16 నుంచి 20 లక్షల ఎకరాలు మాత్రమే చెరువుల ద్వారా కానీ, ప్రాజెక్టుల ద్వారా కానీ, ఎత్తిపోతల పథకాల ద్వారా కానీ రైతులకు నీళ్ళు అందిన పరిస్థితి ఉన్నది. అయితే జలయజ్ఞం అనేది మన ఏలుతోని మన కన్నును పొడిచే ఒక ధనయజ్ఞంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం నీళ్ళ కోసం మీకు అందరికి గుర్తుండాలి, దేశంలోనే మొదటిసారిగా